చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమం కాదు, అభివృద్ధి పదంలోనూ అన్ని రాష్ట్రాలకి ఆదర్శప్రాయంగా ఉంటుందని పదే పదే చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అభివృద్ధి అని ఎవరు అనుకోవటంలా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశ్ గా ఈ రాష్ట్రాన్ని మారుస్తా ఉన్నారు. అరాచకాలకి, అన్యాయాలకి, అక్రమాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఇవాళ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రక్రియలో మీరు ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఒక్కసారి గట్టిగా చెప్పదలుచుకున్నా. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో జరిగినటువంటి పరిస్థితి కాదు. రాష్ట్రానికి రాజధానిగా చెప్పుకునే విజయవాడ నగరం నడిబొడ్డున శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా అన్ని అనుమతులతో కూడినటువంటి దీక్షా శిబిరాన్ని మా కోఆర్డినేటర్ మల్లాది విష్ణు గారు ఏర్పాటు చేసుకుని పోలీసులు అనుమతి ఇచ్చినటువంటి ప్రాంతంలోనే టెంటులు వేసుకొని కూర్చుంటే, లోకేష్ రాజీనామా చేయాలని కోరుతా ఉంటే, సిబిఐ ఎంక్వైరీ జరగాలని కోరుతా ఉంటే, ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని వెంటనే విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని గట్టిగా గొంతెత్తి మాట్లాడుతూ ఉంటే ఇవాళ ఏం జరుగుతూ ఉంది? మంత్రి లోకేష్ ఆదేశాలతో స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బోండా ఉమా ఆ ప్రాంతానికి వెళ్ళడమే కాకుండా బలవంతంగా పోలీసుల సహకారంతో, పోలీసుల తోడ్పాటుతో అక్కడికి వెళ్ళి దీక్ష చేస్తున్నటువంటి ప్రాంతంలో వేసుకున్నటువంటి టెంటుని బలవంతంగా తొలగించే కార్యక్రమం. కోడిగుడ్లేస్తారా? రాళ్లతో దాడి చేస్తారా? కర్రలతో కొడతారా? అరే, అక్కడ ఆ దీక్షా శిబిరంలో మహిళలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చదువుకునే విద్యార్థులు ఉన్నారు. ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? పైకెక్కి మూత్రం పోస్తారా? మీరు దాడి చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కాదు, ప్రజాస్వామ్యం మీద మీరు దాడి చేశారు. ప్రజాస్వామ్య విలువల్ని పాతరేయటానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు మూత్రం పోసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులైనటువంటి యువత మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి పైన మీరు మూత్రం పోసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీది కూడా ఒక రాజకీయ పార్టీయే కదా. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేక ప్రభుత్వాలు పనిచేశాయి, అనేక మంది ముఖ్యమంత్రులుగా కొనసాగారు. ఎవరిపైనైనా ఆరోపణలు వస్తేనో, దేనిలోనైనా అవకతవకలు జరిగితేనో ప్రతిపక్ష పార్టీలుగా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నించినటువంటి గొంతును నొక్కడానికి ఏనాడు కూడా ప్రయత్నం చేయాల. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడకూడదు, మేము చెప్పిందే వేదంలాగా భావించాలని ఏనాడు కూడా పాలకపక్ష పార్టీలు ఆలోచన చేయాల. లోపాలు జరిగితే ఆ లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరిపైనా ఆరోపణలో అవకతవకలు జరిగినప్పుడు ఆ శాఖలకు సంబంధించినటువంటి మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కూడా రాజీనామాలు చేసినటువంటి సంస్కృతి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు. జనార్దన్ రెడ్డి గారు ఎడం చేత్తో రాజీనామా చేసి తన పైన ఆరోపణలు వస్తేనే రాజీనామా చేసి కోర్టులో వస్తే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయే. ఎందుకు ఆ పదవి పట్టుకుని ఊగిసలాడుతూ ఉన్నావు? ఎందుకు వేలాడుతూ ఉన్నావు? ఇంతమంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నటువంటి లోకేష్ ఎందుకు మాట్లాడవు? ఎందుకు రాజీనామా చేయవు? నిజంగా డిఎస్సికి సంబంధించినటువంటి ఈ పేపర్ సాక్ష్యాధారాలతో సహా మేము చూపించాం. సాక్ష్యాధారాలతో చూపించినటువంటి పరిస్థితుల్లో ఇంకా కూడా నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడానికే నువ్వు ప్రయత్నం చేస్తున్నావైతే తప్ప, ఏమయ్యా కొత్తగా వచ్చావు రాజకీయాల్లోకి, యువకుడి నిబద్ధతతో ఉండాలా, నిజాయితీతో ముందుకు సాగాలా? ఎడమ చేత్తో రాజీనామా చేసి నేను సిబిఐ విచారణకు సిద్ధమనే భావంతో నువ్వు చెప్పాలా? అరే, ఇవన్నీ వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం వస్తున్నారని ఒక పక్క ఈర్షా ద్వేషం, మరో పక్క రాష్ట్రంలో డిఎస్సి మీద, దాంతోపాటుగా నిరుద్యోగ భృతితో ఫీజు రింబర్స్మెంట్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాన్ని వేలెత్తి చూపిస్తా ఉన్నారు. ప్రజలు కోపంగా ఉన్నారు.
నిరుద్యోగులు ఆలోచిస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీద ఆలోచన చేస్తా ఉన్నారు. విద్యార్థులు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఎందుకంటే మా చదువులు అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితులు వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులుంటే నీకు చేతనైతే మేము అడిగిన దాని మీద ప్రభుత్వం నుండి మేమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఏదో మా పార్టీ కార్యకర్తలకు చేయమని మేము అడగటం లేదే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో భాగమైనటువంటి విద్యార్థులు నిరుద్యోగుల కోసం మేము అడుగుతా ఉంటే వాటికి సమాధానాలు చెప్పే పరిస్థితి లేక ఇవాళ దాడులు చేస్తారా? నిజంగా పోలీసులు చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతోంది. డీజీపీ గారి పక్కనే ఉంటాడు, కోతవేడు దూరంలో ఉంటాడు. పోలీస్ కమిషనర్ విజయవాడ శిబిరానికి గట్టిగా కేకేస్తే వినపడే పరిస్థితులు ఆయన ఉంటాడు. ముఖ్యమైనటువంటి పోలీస్ అధికారులందరూ కూడా విజయవాడ, ఎందుకంటే అది నగరం నడుబొడ్డున. ఈ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు జరిగినా కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా నివసించే ప్రాంతం విజయవాడ నగరం నడిబొడ్డున ఆ రకంగా కర్రలతో, రాళ్లతో, కోడిగుడ్లతో అసభ్యకరంగా మూత్రం పోసే పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా తయారుగా అక్కడికి వచ్చి గొడవ చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తారా? ప్రభుత్వాలు శాశ్వతం కాదు. నేను చెప్తా ఉన్నా, కమిషనర్ గారికి కూడా నేను చెప్పదలుచుకున్నా, డైరెక్ట్ గా సూటిగా చెప్పదలుచుకున్నా. మీ మీద అనేకమైనటువంటి ఆరోపణలు వచ్చాయి, మీ మీద అనేక మందికి అనేకమైనటువంటి సందేహాలు ఉన్నాయి. సాయి కృష్ణ కేసుకు సంబంధించి కానీ, లేకపోతే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జోగి రమేష్ ఇంటి పైన ఆరో దాడి జరుగుతున్నా ప్రేక్షకత్వం చూస్తూ ఉన్నారు. గుంటూరులో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ఉద్యోగస్తులుగా భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి మీకు అరుదైనటువంటి అవకాశం మీకు వచ్చింది. ఇచ్చినటువంటి అవకాశాన్ని, చట్టాన్ని కాపాడటం కోసం ప్రయత్నం చేయాలా? దాడి చేసిన వాళ్ళైనా అక్కడే ఉన్నారు. దీక్ష చేస్తున్నటువంటి మల్లాది విష్ణు గారితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగ యువతని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తా ఉన్నారు. ఎంత సిగ్గుసేటు! ఇంతకంటే దారుణమైన పరిస్థితులు ఉంటాయా? శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా దీక్ష చేస్తా ఉంటే ఆ దీక్ష మీద దాడి చేస్తే ఆ దాడి చేసినటువంటి వాళ్ళని వదిలిపెట్టి దీక్ష చేస్తున్నటువంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారా? అసలు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని ఆలోచన చేస్తా ఉన్నారు? ఈ రోజు ఒక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులుగా, ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో మనుగడ కొనసాగించాలని ఆశిస్తున్నటువంటి పార్టీగా మీరు ఎన్ని కవ్వింపులు చేసినా, మీరు ఏ రకమైనటువంటి దాడులకు తెగబడ్డ పోలీసుల చేత మా టెంటులు పీకించిన, బలవంతంగా అరెస్టులు చేసే కార్యక్రమాలు తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనే దృక్పథంతో మీరు ముందుకు సాగినా ఇక్కడ ఎవ్వరు కూడా భయపడటానికి సిద్ధంగా లేరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలను నమ్ముకున్నటువంటి రాజకీయ పార్టీ, సిద్ధాంతాలతో ముందుకు సాగే రాజకీయ పార్టీ, ఈ రాష్ట్రం బాగుండాలని కోరుకునే మా ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అలుపెరుగని పోరాటానికి చేయటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. డిఎస్సి మీద సిబిఐ ఎంక్వైరీ వేసేంత వరకు, విద్యా మంత్రి లోకేష్ రాజీనామా చేసేంత వరకు, ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల చేసే వరకు, నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేంత వరకు ఈ పోరాటం ఆగదు. ఇది ముందుకు సాగుతూ ఉంటుంది.